స్టూడియో ఎస్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో అంతర్జాతీయ షాపింగ్ మాల్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సిజేఐ. సీఎం చంద్రబాబు జాదూగర్ల డైవర్షన్ పాలిటిక్స్ లో టైం పాస్ చేస్తున్నారు ఆరోపించిన మాజీ మంత్రి విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. అమరావతి లూలు సంస్థను ఏపీకి ఆహ్వానించినందుకు ఆ సంస్థ చైర్మన్ యూసుఫ్ అలీ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు గుర్తు చేసుకున్నారు. ఆయనతో శనివారం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. విశాఖలో అంతర్జాతీయ స్థాయి షాపింగ్ మాల్ నిర్మిస్తున్నామని అన్నారు. షాపింగ్ మాల్లో 8 స్క్రీన్లతోని ఐమాక్స్ మల్టీప్లెక్స్ నిర్మిస్తామని, విజయవాడ, తిరుపతిలో హైపర్ఔట్లను నిర్మిస్తాం, ఏపీలో ఆధునిక ఆహార శుద్ధి కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్లు నిర్మిస్తామని ఎక్స్ వేదికగా వెల్లడించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆయనకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. అనంతరం జస్టిస్ చంద్రచూడ్ గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఈవో ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రజల అవసరాలు, సమస్యలు గుర్తించి అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన సీఎం చంద్రబాబు జాదవుల్లా డైవర్షన్ పాలిటిక్స్ లో టైంపాస్ చేస్తున్నారని మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. చంద్రబాబు 100 రోజుల పాలనంతా వైఫల్యాలే అన్న ఆయన
దాన్ని డైవర్ట్ చేసేందుకు టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు చేశారని అది బెడిసి కొట్టడంతో మళ్లీ డైవర్ట్ చేస్తూ జగన్ తిరుపతి పర్యటనపై రాద్ధాంతం చేశారని వెల్లడించారు. చంద్రబాబు తాను చేసిన ఆరోపణకు కట్టుబడి ఉంటే, నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే విచారణ కోరాలని, అది కూడా సుప్రీంకోర్టు పరిధిలో జరగాలని స్పష్టం చేశారు. దానికి భయపడిన చంద్రబాబు తను సొంతంగా నియమించిన సిట్ దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో మాజీ మంత్రి, విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. గౌరవ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పుని, ముఖ్యంగా ఆయన్ని ఏ రకంగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల కోసం వాడుకున్నాడో మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా ఆయనకు బుద్ధిని ప్రసాదించమని చెప్పి కోరినటువంటి సందర్భాలు కూడా మీ అందరూ కూడా నిన్న చూశారు. అయితే దీని మీద చాలామందికి ఏదో ఈ రాష్ట్రంలోనో ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు దీని మీద అనేక రకాలైనటువంటి అనుమానాలతో ఉన్నటువంటి సందర్భంలో మా అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీ కానీ ఒకటి కోరుతా ఉన్నాం. ఈ వ్యవహారం ఎప్పుడైతే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మొదలుపెట్టారో దాన్ని తిరిగి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలన్నటువంటి ప్రయత్నం చేశారో, ఆయన చేసినటువంటి తప్పు, ముఖ్యమంత్రి చేసినటువంటి తప్పు ఎప్పుడైతే ఆయన దొరికిపోయాడో అప్పటి నుంచి పూర్తిగా దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి అసలు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాన్ని ఈ రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొత్తగా మత రాజకీయాన్ని రాష్ట్రానికి పరిచయం చేస్తున్నటువంటి సందర్భాలను మనం ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాం. సెక్యులర్ దేశంలో ఉన్నాం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశంలో ఉన్నాం, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు ఒకటే సమానం అని చెప్పి ఆలోచనలు కలిగినటువంటి దేశంలో ఉన్నాం. కానీ ఈరోజు మత రాజకీయానికి పునాదులు వేసి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఏ రకంగా చేస్తూ ఉన్నారో గడిచినటువంటి 10 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. దేనికోసం ఇదంతా అని అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గడిచినటువంటి 100 రోజులుగా వారి తాలూకా ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోకపోగా, చెప్పినటువంటి కార్యక్రమాలు ఏమీ చేయకపోగా, నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తోచనటువంటి పరిస్థితిలో చివరికి దేవుని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదు. ఎన్ని అంశాలండి ప్రభుత్వంలో వారు అధికారంలోకి వచ్చినటువంటి రోజు నుంచి. పాయిగ్రోపేట ఎమ్మెల్యే అనిత అబద్ధాలతోని మించిపోయింది. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా సంబోధించాలో కూడా ఆమెకి తెలియడం లేదు. సభ్యత, సంస్కారం అనేవి నాయకులు నేర్చుకోరా? తాను క్రిస్టియన్ అని, ఎప్పుడు కారులో బైబిల్ ఉంటుందని చెప్పిన అనిత ఇప్పుడు హిందువునని చెప్పుకుంటున్నారు. గంటకో మాట మాట్లాడే అబద్ధాల అనితకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. హోంమంత్రి అయ్యాక తిరుపతి వెళ్లిన అనిత డిక్లరేషన్ మీద సంతకం చేశారా? ఎమ్మెల్సీ వరద కళ్యాణి ప్రశ్నించారు. మనం చూసాం పాయిక్రోపేట ఎమ్మెల్యే గారు అనిత గారు నోటికొచ్చిన అబద్ధాలు, తమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారిని మించిపోయే అబద్ధాలు ఈరోజు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మాట్లాడిన విషయాలు మనం అందరము చూసాం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆవిడ జగనన్న గురించి మాట్లాడిన మాటలు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉంది. అరే అంట, జగనన్న ఏమైనా ఈవిడికి ఫ్రెండా, తమ్ముడా, అన్న, కొడుక? అరే ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అరే ఏంటి? ఎన్నిసార్లు మీకు చెప్పాలి? మీకు సభ్యత, సంస్కారం మీకు తెలియదా? మీరు నేర్చుకోరా? నెక్స్ట్ ఏమో ఈరోజు చెప్తుంది నేను హిందూని అనేసి. ఆవిడ గతంలో ఒక ఇంటర్వ్యూలో నేను క్రిస్టియన్ని, నా కారులో బైబిల్ ఉంటుంది, నా పర్సులో బైబిల్ ఉంటుంది అనేసి ఆవిడే స్వయంగా చెప్పారు.
బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్తాను. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. గంటకొక మాట మాట్లాడే ఈవిడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత ఈవిడకు ఉందా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఈవిడ మొన్న హోమ్ మినిస్టర్ అయ్యాక పాదయాత్ర చేస్తూ తిరుపతి వెళ్ళారు కదా, ఈవిడ డిక్లరేషన్ మీద సంతకం పెట్టారా? మీడియాకు సహాయ సహకారాలు అందిస్తాం. శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పట్టణంలోని టీచర్స్ కోఆపరేటివ్ బిల్డింగ్ లో ఏపీ ఎంపీఏ ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యలు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలపై శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ఏపీ ఎంపీఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ వివరణ ఇచ్చారు. స్పందించిన శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందిస్తానని, నియోజకవర్గంలోని ప్రతి జర్నలిస్టులకు ప్రభుత్వమే స్థలం కేటాయించి ఇల్లు నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటానని, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ను 2 లక్షల నుంచి 10 లక్షలు పెంచే విధంగా ప్రభుత్వాన్ని కోరుతానని, జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, జర్నలిస్టుల అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని జర్నలిస్టులకు హామీనిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ ఏపీ ఎంపీఏ నాయకులు, శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు. అటువంటి మీడియా అది ఎలక్ట్రానిక్ కావచ్చు, మీడియా కావచ్చు, ఎందుకంటే ఈరోజు ఎవరు చూడట్లేదు, ఎక్కువ చాలా ఉంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు అన్నారు. తిరుపతిలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆదివారం జరిగిన చిత్తూరు జిల్లా జనసేన పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించిన పవన్ కళ్యాణ్ తిరుమలకు వస్తున్నారంటూ తెలిపారు. ఇప్పుడు పీలేరు మాజీ సర్పంచ్ ఉన్నాడు రెడ్డి భాష, మేము నలుగురు కలిసి నా వెహికల్లోనే మేము ప్రజారాజ్యం ఆఫీసు దాడి జరిగింది, దాన్ని అడ్డుకోవాలన్నా భయపడతా ఉన్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మెజార్టీ హిందువులందరికీ కూడా నేనున్న వాసుదేవ్ రెడ్డి, ఇప్పుడు ఐడ్రీమ్ నుంచి నా వాసుదేవ్ రెడ్డి ఎంతకి తగ్గకపోతే అప్పటికే నేను స్వతంత్ర అభ్యర్థిగా అదే 2009 సంవత్సరంలో మా మదనపల్లి ప్రజారాజ్యం సీటు బాగా టైట్ అయిపోయింది. ఎవరికి దివంగత మిత్రులు 4వ సంవత్సరంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా మదనపల్లిలో పోటీ చేసినప్పుడు జస్ట్ 4,000 ఓట్లతో ఓడిపోయాను. దురదృష్టవశాత్తు నాకు ఇచ్చిన సింబల్ కన్ఫ్యూజ్ అయిపోయి అందరూ కూడా నాకు అదృష్టమో దురదృష్టమో పుంగనూరు పాలెంపల్లి గ్రామంలో అది పెద్ద క్రషర్ ఉంది. రోడ్డు నేను ఆ ప్రాణం పైన వదలను, నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పినాను. ఆ రోజే నేను నా భార్య బతికిన 4వ సంవత్సరంలో నేను స్వతంత్ర అభ్యర్థిగా మదనపల్లిలో పోటీ చేసినప్పుడు జస్ట్ 4,000 ఓట్లతో ఓడిపోయాను. దురదృష్టవశాత్తు నాకు ఇచ్చిన సింబల్ కన్ఫ్యూజ్ అయిపోయి మన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 1వ తారీఖు సాయంకాలం 4 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన అలిపిరి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర చేరుకొని పూజలు చేసి పడికట్ల పైన వెంకటేశ్వర స్వామి మొక్కులు తీర్చుకుంటూ ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయం దేవుని దర్శనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆ రోజంతా అక్కడే అన్ని కార్యక్రమాలు పరిశీలించి 3వ తారీఖు సాయంకాలం తిరుపతి పట్టణానికి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి మనోభావాలు దెబ్బతీసిన అన్నప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు ప్రక్షాళన చేసి మోసం చేశారు, తప్పు చేశారు, కలుషితం చేశారు. అవన్నిటినీ
కడిగి 12 రోజులు దీక్ష చేసుకొని దేవుని దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతికి వచ్చి 3 గంటలకు వారాహి సభ చేసి ప్రజలకు ఎలా తప్పులు జరిగాయో అవన్నీ తెలియజేయడానికి కోసం వారాహి సభ కూడా తిరుపతి పట్టణంలో 3వ తారీఖు 3 గంటలకు జరుగుతుంది. తిరుమల లడ్డు వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేడు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. త్వరలోనే కేసును ఓ కొలికి తీసుకువస్తామని అన్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని మీడియా ముందు ఉంచుతామని పేర్కొన్నారు. సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేస్ డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను. సార్, ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది? స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సో సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. టెండర్ ప్రాసెస్ నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం చేస్తాము, మాట్లాడతాము. ఓకే. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి బట్ట సంచులనే వాడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు మార్కెట్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వృక్షోత్సవంలో భాగంగా బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో పేదలకు బట్ట సంచుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ బట్టల సంచి వాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వల్ల మనుషులకే కాకుండా జంతువులకు కూడా అనారోగ్యం పడడమే కాకుండా మరణాలు కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా బట్ట సంచులనే వాడాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్టూరి శ్రీనివాసులు, తోటపాల్యం వెంకటేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రండి తీసుకున్న వాళ్ళు వచ్చేయండి. తీసుకో. సందర్భంగా పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా అందరూ గుడ్డ సంచులు వాడాలనే కాన్సెప్ట్తో సెంట్రల్ మండల అధ్యక్షుడు శ్రీ షణ్ముగం గారి ఆధ్వర్యం ప్రజలకందరికీ గుడ్డతో తయారు చేసిన సంచులు పంచడం జరుగుతున్నది. ఎందుకంటే ప్లాస్టిక్ వల్ల ఎన్ని విపరిణామాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి, పర్యావరణం కాలుష్యం అయిపోతుంది. ఆఖరికి పశువులు కూడా ఆహార పదార్థాలని ప్లాస్టిక్ సంచుల్లో వేసి వేస్ట్ అక్కడ వేయడం వల్ల అవి ఆహార పదార్థాలు తిని అనేక రకాలైనటువంటి విపరిణామాలున్న ప్లాస్టిక్ను దూరంగా ఉంచాలని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కూడా ప్లాస్టిక్ వ్యతిరేకంగా తీవ్రంగా పోరాటం చేస్తున్న పరిస్థితుల్లో మన భారతదేశంలో కూడా ప్రజలందరూ పర్యావరణ హితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఈ గుడ్డ సంచుల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ని దూరంగా ఉంచి ఈ గుడ్డ సంచులను వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి. మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును కూడా మనమే కాపాడుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక దేవాలయం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీని ప్రోత్సహించిన టీటీడీ ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని హిందూ జాగృతి సమితి రాష్ట్ర సమన్వయకర్త చేతన్ జనార్దన్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు జనజాగృతి సమితి సభ్యులు వినోద్, శ్రీనివాస్ ఆచారి, రమేష్, రమాదేవి తదితరులతో కలిసి చేతన్ మాట్లాడారు. లడ్డూ కల్తీలో పాల్పంచుకున్న వారిని మరియు అన్య మతస్థులతో కలిపి కల్తీకి తావులేని మరో చోటుకు బదిలీ చేయాలని కోరారు. టీటీడీని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చారు. టీటీడీ ఆలయాలు 2 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం దుకాణాలు నిషేధించాలని అన్నారు.
ఇతర మతాల మక్కా మసీదు, వాటికన్, టెంపుల్ సిటీలలో ఇతర మతాల వారిని ఎలా అనుమతించారో అదేవిధంగా అన్య మతస్థులను శ్రీవారి దర్శనానికి అనుమతించరాదంటూ తెలిపారు. లడ్డూ ప్రసాదం లో జరిగినటువంటి కల్తీ విషయము, అంతేకాకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండొచ్చు, వీళ్ళ ప్రభుత్వము వచ్చిన తరువాత దేవాలయాల సందర్భంలో ప్రధానంగా తిరుమల తిరుపతి దేవాలయానికి సందర్భంలో తీసుకున్నటువంటి హిందూ వ్యతిరేక నిర్ణయాలన్నిటినీ కూడా విచారణ జరిపి వాటన్నిటినీ కూడా తీసివేయాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అంటే టీటీడీలో ఏదైతే అన్య మతస్థులు ఉద్యోగులుగా ఉన్నారో 14 మంది ముస్లింలు ఉద్యోగం చేస్తున్నారనేటువంటి ఒక విషయము సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సందర్భంలో ఏదైతే ఉందో దాన్ని నిజ నిర్ధారణ చేసి వాళ్ళందరినీ కూడా వెంటనే తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 100కి పైగా క్రైస్తవులు కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ప్రస్తుత ప్రభుత్వము వెంటనే స్పందించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. దాంతోపాటే ప్రధానంగా టీటీడీ అనేటువంటిది అంటే ఇది ప్రజలు భక్తితో ఏదైతే హుండీలో డబ్బులు వేస్తారో లేదా వివిధ సందర్భాలలో డొనేషన్ ఇస్తారో దాని నుండి జరిగేటువంటి ఒక సంస్థ కాబట్టి ఖచ్చితంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోపల వాళ్ళు రావాలి. కానీ మీరు ఏ ప్రశ్న అడిగినా కూడా మేము ఆర్టీఐ పరిధిలోకి రాము, ప్రజలు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి బాధ్యత మాకు లేదు అని చెప్పేసి వాళ్ళు అహంకారపూరితమైనటువంటి సమాధానం ఇస్తున్నారు. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్టీఐ పరిధి లోపలికి ముందు మీరు టీటీడీని తీసుకురండి. ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం ఇచ్చేటువంటి బాధ్యత మీకు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంలో మేము గుర్తు చేస్తున్నాము. మూడోది వచ్చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డుని ఫామ్ చేయాలి, అది రాజకీయ ప్రమేయం లేకుండా ఆధ్యాత్మికవేత్తలు, ధార్మిక సంస్థల ప్రముఖులు, సామాజిక కార్యకర్తలు నిస్వార్థంగా పనిచేసేటువంటి భక్తుల చేతుల్లో అది ఇవ్వాలి. దేవస్థానం అనేటువంటిది సెక్యులర్ ప్రభుత్వము, అందులో జోక్యం చేసుకునేటువంటి ఒక నియమం మన దగ్గర లేదు. ప్రభుత్వం అనేటువంటిది సెక్యులర్ కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.